బ్రో సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఒక విలేజ్కి సంబంధించిన స్టోరీ లైన్ తీసుకున్నారు. సో ఆ స్టోరీని ఎలా నరేట్ చేస్తారు, ఆ స్టోరీని ఎలా చూపించాలి. అసలు నాకు సుహాస్ని చూసినప్పుడల్లా కూడా పిచ్చి లేచిపోయింది. యాక్టింగ్ చాలా కసితో చేశాడు. అంటే ఒక చిరంజీవి గారు ఫస్ట్ టైంలో ఎంత కసిగా డాన్స్లు అవి చేశారో, సో ప్రతి సీను కూడా కళ్ళ కట్టినట్టు చూపించాడు. అసలు సుహాస్ నిజంగా నేను చెప్తున్నా, నువ్వు రేపొద్దున కుమార్ ఆంటీ దగ్గర నేను 2 లెవెల్ ఫ్లైలు నేను ఏంచి ఎక్స్ట్రా 2 లక్షలు పెట్టి నీకు ఫుడ్ ఇప్పిస్తా. ఎందుకంటే కడుపు నిండా సినిమా చాలా కడుపు నిండా ఉంది నిజంగా. ఓ అమ్మాయిలు ఈ సినిమా చూశాక నాకు అనిపించింది ఏంటంటే, మీరు ఐఫోన్లు ఎఫ్జెడ్లు బెంజ్ కార్లు కాదు. సంజయ్ గారు అసలు ఆమె నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేస్తారు. అసలు కొన్ని మాస్ సీన్స్ అసలు మొత్తం క్లాప్స్ పట్టేస్తే పట్టి డైలాగ్స్ బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది. అండ్ ఇంకోటి శరత్ చంద్ర బీజిఎం కూడా చాలా బాగుంది. సాంగ్స్ అయినా సరే బీజిఎం అయినా సరే చాలా బాగుంది. ఒక మేజర్ పాజిటివ్ ఏంటంటే చాలా తక్కువ రన్ టైం కాబట్టి చాలా ఫాస్ట్గా ఉంది. ఎక్కడ కూడా బోర్ కానీ ల్యాగ్ కానీ ఏం లేదు. అంతా చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, చాలా వరకు బాగుంది. చాలా బాగుంది. మూవీలో ప్రతి సీను ప్రతి షాట్ చాలా ఇంటెన్సివ్గా విలేజ్ బ్లాక్ డ్రాప్లో మనం చాలా మూవీస్ చూసాం. ఇది మళ్ళీ ఒక రంగస్థలం, ఒక మహర్షి, కొన్ని మూవీస్ వస్తే కొన్ని మన విలేజ్ బ్లాక్ డ్రాప్లో చాలా మూవీస్ వచ్చుంటాయి. మళ్ళీ అలాంటి ట్రెండ్ సెట్ చేసే సినిమా అవుతుంది. సుహాస్ అన్న కెరియర్లో ఇదే హైలైట్ సినిమా, హైలైట్ యాక్టింగ్. బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ ఒకటి, ఆ లవ్ స్టోరీ సాక్రిఫైస్ ఒకటి. బట్ కల్ట్ మాస్ అన్న సినిమా మాత్రం దేంతో కంపారిజన్ లేదు. ఎక్స్ట్రాడినరీ ఉంది మూవీ అయితే, కల్ట్ మాస్. సిస్టర్ బ్రదర్ బాండింగ్ ఎలా ఉంది? అన్న గ్రేట్ అన్న, గ్రేట్. ఏ సినిమాలోని మనం అలా చూడలేదు. గ్రేట్ ఉంది మూవీ. హైలైట్స్ అంటే ఏం చెప్తాం మూవీలో? హైలైట్స్ అంటే సెంటిమెంట్ అండ్ లవ్ స్టోరీ అన్న. అండ్ లాస్ట్లో ఆ విలన్కి ఉండే ఫేస్ ఆఫ్ ఏదైతే ఉందో అది ఎక్సలెంట్ పీక్స్. సింపుల్గా చెప్పాలంటే కల్ట్ బొమ్మ. సుహాస్కి మరో బ్లాక్ బస్టర్. సింపుల్గా చెప్పాలంటే కవర్ ఫోటో ఇంకా వద్దన్న, కంపారిజన్ వద్దు. బట్ సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీ. చాలా బాగుంది. స్టోరీ ఎలా అనిపించింది? స్టోరీ వచ్చేసి కామనే, కానీ ఎగ్జిక్యూటింగ్ మాత్రం బాగా చేశాడు అన్న, చాలా బాగా చేశాడు.